తగ్గేదే లేదు దానం. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తానన్నారు. అయితే నేను పోతే జైలుకు పోతా, నాపై 173 కేసులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇల్లు కూల్చుతా అంటే ఊరుకునేదే లేదు. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేదే లేదు. నా ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటో ఉంది, ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి, ఎవరి అభిమానం వాళ్ళది అంటూ దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గానీ ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవనాధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్ళకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్ మీద